ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే మీకు ఆలస్యం కాబట్టి సగం హాల్ కూడా ఖాళీ కావడం జరిగింది. కాబట్టి ఈ రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ఎంపీల కోసమే కాదు, అభ్యర్థి గెలవడం కోసం కాదు, ఎవరు అభ్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా గెలిపించాలని బాధ్యత వేదిక పైన ఉన్నందరికీ, వేదిక ముందర మీ అందరికీ, మనందరి బాధ్యత. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, ఒకటి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మీ గ్రామాల్లో మీ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే రేపు ఇది గెలిస్తేనే కదా, ఈ పార్లమెంట్ ఎన్నికలు గెలిస్తేనే దాని తర్వాత తక్షణమే రాబోయేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పరిపాలన అనేది సభ్యత కలుగుతుంది. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు ఉన్నా, ఇతర శాసనసభ్యులు ఉన్నా, గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ లేకపోతే మళ్ళీ రోజు పంచాయతీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రకరకాల. అంటే పరిపాలన సవ్యంగా సక్రమంగా జరగాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే ఈ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా ఉంటే మనకు ఈజీ అవుతుంది. కాబట్టి రేపు మీరు ఎవరు ఎంపీపీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా